ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని ఈ కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక. ఈ శుభవేళ ఒక వాక్కుని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన లేఖనాలతో ఒక్కొక్క మాట మనతో మాట్లాడుతూ ఎంత దీవెనకరంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీ జీవితంలో సకలము మేలు క్షేమము అనుకూలం అన్నీ జరగాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. అది నువ్వు చేస్తే ప్రతిదీ నీకు అనుకూలంగా మారుద్ది. అనుకూలంగా మారాలి అనుకున్నప్పుడల్లా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనుట. నీకు మాట జ్ఞాపకం చేయను, చెడుతనాన్ని అసహించుకొని దానికి దూరంగా పారిపోతే నీ జీవితంలో అత్యధికమైన దీవెన నీవు పొందుకుంటావు. చెడుతనానికి దగ్గరగా ఉండి చెడుతనానికి ప్రోత్సాహంగా మాట్లాడుతూ నీవే చెడుతనం చేస్తూ ఉంటే ఏ దైవ దీవెన నీ దగ్గరకు రాదు. కనుక మానవాడందరికీ విధి ఒకటే. ఆయన చాలా తేటగా చెబుతూ ఉన్నాడు కదా, చెడుతనాన్ని అసహించుకో, చెడుతనానికి దూరంగా ఉండు, నీ జీవితాలు ఆశీర్వదించబడదు. మరి ఈ మాటలు విన్నాక చెడుతనాన్ని అసహించుకుంటున్నానా? చెడుతనం, ఘోరం, మోసం ఇవన్నీ వివరంగా నేను చెప్పనక్కడ మీరంతా చదవలేగా. వాడెంత దారుణంగా ప్రవర్తించాడండి, వాడంత చెడ్డ కార్యం చేస్తాడని నేను అనుకోలేదండి అని మాటలు అంటుంటాంగా. యోసేపుని అన్నదమ్ములందరూ కలిసి అంగీ తీసివేసి అన్న అరుస్తున్నా అతగాడు నీళ్లు లేని గోతులో వేశారు. వాళ్ళ యొక్క చెడుతనం ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆ తర్వాత వాడు తీసుకుని వెళ్ళి పశువులు అమ్మినట్టుగా అమ్మేస్తే పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. అది చెడుతనము అనే మాట ఉంది బైబిల్లో. చెడుతనంగా వ్యవహరించిన రాజులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. దేవునికి మహిమ చెందకుండా అపవాదిని ఆరాధించి శక్తిహీనులైన చెడుతనం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో నెమ్మది కలగదుగా. ఇక్కడ రాయబడిన మాట, చెడుతనాన్ని అసహించుకో. మీకు చెడుతనం చేసామనుకోండి, ఏమవుతుంది? యోసేపు కోపానికి బలై దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా అతడు నీతిగా యథార్థంగా బ్రతికితే సింహాసనానికి వెళ్ళాడు. చెడుతనంగా ప్రవర్తించి అతని అంగీని రక్తంలో ముంచి అతని నీళ్ళని గోతులో వేసి అతని ఏడుపును లెక్క చేయకుండా పరిహాసపు చప్పట్లతో ఊరేగారే, కరువుతో నింపబడ్డారు. అంతేకాదు కొన్ని 100 మైళ్ళు ఆహారం తీసుకోవడానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చేతులు కట్టుకొని నిలబడి బ్రతిమలాడాల్సి వచ్చింది. ఒక క్షణం నీవు ఎంత చెడుగా ప్రవర్తిస్తావో, ఎవరికి కీడు చేస్తావో, ఎవరిని అసహించుకుంటావో, కరువు నిన్ను వెంటాడి ఆకలి రగిల్చి ఆ తర్వాత నువ్వు దూరంగా పరిగెత్తి వాళ్ళ పాదాల దగ్గర నిలబడాల్సి వస్తుంది. ఇది బైబిల్ రాసిన నగ్న సత్యం. జాగ్రత్త. ఏ మనిషిని అంచనా తక్కువగా వేసి అసహ్యంగా ప్రవర్తించి వాళ్ళకి చెడుతనమును చెడు కార్యక్రమాలని అంటగట్టి వాళ్ళ జీవితం తాటలాడుకోకుండా ఉంటే మంచిది. యోసేపు నీతిపరుడుగా సింహాసనం మీద ఉన్నాడు. చెడుతనుడు ఆరిచేరిన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడగలిగారు. ఏం కోరుకుంటున్నావు ఈ రోజున నీవు? దేవుడు అంటున్నాడు, నీ మార్గాలు సఫలం కావాలన్నా, నీకు ఆకలి బాధలు లేకుండా ఉండాలి అన్నా, కరువు నీ ఇంటిని ఏలకుండా ఉండాలన్నా, కన్నీళ్లు నిన్ను తరమకుండా ఉండాలి అంటే ఏకైక మార్గం ఒకటి, చెడుతనానికి దూరంగా వెళ్ళు. చెడుతనాన్ని అసహించుకో. నీ గుడారంలో చెడుతనం తొలగించు. అద్భుతమైన దీవెనలు, మేలు, అన్ని ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. కనుక ఈ వాక్యం విన్నాకైనా మీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని సేవకుడుగా కోరుకుంటూ మనసారా దీవిస్తూ మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయం. కుటుంబాల్లో ఎక్కడ చెడుతనం లేకుండా చేయండి. చెడు సహవాసం నుంచి దూరం చేయండి. చెడుతనాన్ని అసహించుకునే ఒక మనసును కలుగ చేయండి. ఆ కుటుంబాల్లో బిడ్డ పాపతో వర్ధిల్లాలయం. వ్యాపార వ్యవసాయాలు వర్ధిల్లాలి. ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలి. సమాధాన సంతోష ఆహారం నిండుగా ఉండాలి. అట్టి బలమైన కార్యం చేస్తూ రక్షణ భాగ్యంలో వారిని నడిపించండి. వాళ్ళు చేసే పని ఈరోజు మొదలు పెడుతుండగా అన్నిట్లో మీరు తోడుగా ఉండి నీ హస్తాన్ని చాపి మేలు చేసి దీవెనకరంగా చేయండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యం
ఐక్యత, వ్యాపారం, కష్టార్జితం అది ఏదైనా దీవెనకరంగా మార్చి మెళుకు కలిగిన ప్రార్థనతో ముందుకు సాగడానికి ఇక వాళ్ళ గుడారంలో ఎన్నడూ చెడుతనం లేకుండా రద్దు చేసి దీవెనతో నడిపించి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.